అడుగుతున్నాను. ప్రజలు కూడా లాజికల్ గా ఆలోచించండి అని అంటుంటే నిజంగా లాజికల్ గా అడుగుతారేమో అనుకున్నాను. మీ ఈ రెండు అంశాలు పరకామణి కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ఇది ఎవరు విచారణ చేస్తున్నారు? కల్తీ నెయ్యి కేసు సుప్రీంకోర్టు, సాక్షాత్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియమించబడ్డ సిబిఐ ఎస్ఐటి విచారణ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం కాదు కదా. అలాగే పరకామణి కేసు, ఇది ఎవరు తీసుకొచ్చారు బయటికి? మాచర్ల శ్రీనివాస్ అనే పాత్రికేయుడు తిరుపతిలో ఉంటే అతను ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు హైకోర్టులో. హైకోర్టు విచారించి హైకోర్టు జడ్జి వారు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా హైకోర్టు పర్యవేక్షణలో సిఐడి, ఏసీబీ రెండు కలిసి విచారణ చేస్తున్న కేసులు. ఒకటి సిబిఐ చేస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇంకో సిఐడి చేస్తుంది హైకోర్టు ఆదేశాలు, హైకోర్టు పర్యవేక్షణలో. ఇది లాజికల్ కాదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేస్తుంది? ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేసి వాళ్ళు ఇష్టం చేసుకుంటున్నారా? హైకోర్టు, సుప్రీంకోర్టు చేస్తుంది, మీరు దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే ఎవరిని విమర్శిస్తున్నారు మీరు? కోర్టులు విమర్శిస్తే అత్యున్నత న్యాయస్థానం విమర్శిస్తున్నారా? అసలు ఏంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? ఎవరన్నా చందు గారు 50 గంటలు పాడాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, 30 గంటలు మిమిక్రీ చేశాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చూసాం. ఈయనేంటంటే బాబు 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారేమో. మరి ఏదా అర్థం పర్థం ఉందా? ఏం మీరు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఏదో బెంగళూరులో ఎలా గబాలు ఏదో వచ్చినప్పుడే మొత్తాన్ని కక్కి పెట్టచ్చు, అరగంట పెట్టుకోవచ్చు కదా ప్రతిరోజు. ఏదో 3 గంటల ప్రెస్ మీట్ ఏంటి? ఇక రాసిచ్చిన స్క్రిప్ట్ లో అన్ని బూతులా రాసి పట్టుకుని దస్తా పేపర్లు బస్తా పెన్నులు పట్టుకొని ఆయన తిప్పుతున్నాడు. ఇప్పుడు ఒకటండి రవికిరణ్ గారు, ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ ఏం రైజ్ అయిందంటే 3 గంటల ప్రెస్ మీట్ లో 3 రాజధానుల అంశం వచ్చినప్పుడు ఆయన లేచి వెళ్ళిపోయారు. దాని గురించి ఒక క్లారిటీ లేదు. సో ఇంకొకటి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అమరావతి అభివృద్ధికి సహకరిస్తున్నారు లేదా అనేది చెప్పకుండా ఇన్ని ఆరోపణలు చేశారు, దాన్ని ఎలా చూడాలి? అదే సార్, 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని కొంతమంది పాతికేయులు పిలుచుకొని చేసుకున్నారు. కనీసం 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. 3 ప్రశ్నలకు సమాధానం నాకు 3 లేదని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఏమనుకో ఆయన మానసిక పరిస్థితి ఏంటి? $9 అని చెప్పి 1కి 5 సార్లు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో $9 72,000 వర్త్ 72,000. అసలు లాజిక్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చదువుకున్నారు కదా, పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్నారు కదా. ఏ దేశ కరెన్సీ $9 72,000 72,000 అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఇచ్చిన? మీకు కామన్ సెన్స్ ఉండాలి కదా. అయ్యో ఇదేదో తేడాగా ఉంది, $9 US ఇంటూ 100 వేస్తే ఎంత అవుతుంది? 900 అవుతుంది కదా, 72,000 అవుతున్న లాజికల్ ఆలోచన, కామన్ సెన్స్ మీకు రాలేదా? ఏంటిది? ఇది FIR మీ ప్రభుత్వ టైంలో వేసింది. FIR వేసిన తేదీ ఏంటి? 29/4/2023. నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తున్నారు? 4/4/2029 మేము FIR నమోదు చేసి కేసు పెట్టామంటున్నారు. ఇది రాసుకొచ్చిన స్క్రిప్ట్, అది తప్పే కదా. అంటే అసత్యాలు. ఇప్పుడు ఎన్ని డాలర్లు ఇక్కడ రాశారు FIR లో? $900 FIR లో రాశారు. $900 $900 ఇంటూ 80 72,000 అవుతుంది. సింపుల్ మ్యాథమెటిక్స్. 9 ఇంటూ ఎంత అయితే 72,000 అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? ఏదో వాళ్ళు రాసే ఉంటాం. అందుకే అన్నాను, ఆయన ప్రెస్ మీట్ ఆజ్యాంత అర్ధ సత్యాలు, అసత్యాలు, ఆత్మస్థితి, పరనింద అయిపోవచ్చు. ఆయన ఏమంటారు? అసలు ఈ యొక్క పరకామణి దొంగతనాన్ని చిన్న చోరీ పట్టుకుంది నేనే, అది పరకామణి కట్టించింది నేనే, సీసీ కెమెరాలు పెట్టించింది నేనే, ఎన్ని సంవత్సరాలు చేస్తాడో మనకు తెలియదు, పట్టుకుంది మేమేనే. సరే సార్ పట్టుకున్నారు, మీకు సన్మానం చేస్తాం, గండపెండీరం కూడా వేస్తాం. మరి రాజీ చేసింది ఎవరు? మీరే కదా. అది కూడా సమర్థించుకుంటున్నారు కదా రాజీ చేయడాన్ని. అది జ్యుడిషియల్ విధానంలో రాజీ అయింది అన్నారు. దీనిలో 2 ప్రశ్నలు అండి. ఆయన నిన్న పట్టుకుంటాం, రాజీ చేయటం, 14 కోట్లు ఇవ్వటం, జ్యుడిషియల్ పోస్ట్ అవటం తప్పేంటి? కరెక్టే కదా అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు ప్రెస్ మీట్లు పెట్టి? అసలు పరకామణి చోరీ గురించి నాకు తెలియదని. సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉండి నాకు చోరీ నా దృష్టికి ఇంకోటి రవికిరణ్ గారు, ఈయనేమో ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తెలిసినట్టు చెప్పేస్తారు. రవికిరణ్ గారు, సుబ్బారెడ్డి గారు దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. ఆయన గురుస్వామితో సమానం. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, గోపూజ నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద కూడా
ఆరోపణలు అబండాలు వేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడారు కదా. సో అది ఎట్లా ఎట్లా పోనీ ఈసారి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆయన ఎవరు అందించారు, గురుస్వామి గురుస్వామి అని. లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టిన చందు గారు సూపర్ స్వామి అన్నారు. ఆయన 40 సార్లు మాలేసుకున్న సూపర్ స్వామి ఆయన అన్నారు. ఇప్పుడేమో ఎక్కడ సూపర్ స్వామి అని మా నాయకుడి పక్కన గురుస్వామి గురుస్వామి అంటే ఆ గురుస్వామి. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నాకు తెలియదు అంటారు, పరకామణి ఈ చోరీ జరిగి నా దృష్టిగా రాలేదంటారు. మీరేమో పోసుకొచ్చినట్టు చెప్తున్నారు, ఎవరు నమ్మాలి? అలాగే కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి వర్షపు చుక్కల్లో ఎన్ని అడిగారు నాకేం తెలుసు అంటారు. నేనేది ఏంటంటే, మీరు ఈ రకంగా అంటే మీకు అన్ని తెలిసి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీకు అన్ని తెలిసే రాజీ చేశారు. అంటే సుబ్బారెడ్డి గారికి తెలియని విషయాలు కూడా మీకు తెలుసు. ఈ రోజు సిఐడి వారు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చి పిలిచి ఆయన దగ్గర విషయాలు కనుక్కుంటే మంచిదని చెప్పి అనుకుంటున్నాను. ఏ జ్యుడిషియరీ వ్యవస్థ మీరు రాజీ చేశారంటారో అదే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఏ రోజు ఇచ్చారు? 27 అక్టోబర్ 2025 జస్టిస్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్ లో ఏమన్నారు? మీ లోక్ అదాలత్లు రాజీ చేయటం సమంజసం కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెడుతుంటే పక్కన కోసమే దూరంలో ఉన్న హైకోర్టులో కేసు విచారణ ఏ విచారణ తెలుసా? ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న రవికుమార్ హైకోర్టుకి వెళ్ళారు. ఏమని వెళ్ళారు హైకోర్టుకి? నా మీద ఇలాగ విచారణ చేస్తూ పరకామణి మీద విచారణ చేయమని చెప్పి హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు, ఇది ఆదేశాలు తప్పు, దీన్ని రద్దు చేయండి అని చెప్పి వెళ్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాకూర్ గారు అలాగే రఘునాథ్ గారు బెంచ్కి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు? ఇలాంటి హైకోర్టులో తీర్పు తప్పేం ఉంది, మీకు దీంట్లో తప్పేం కనబడుతుంది, అక్కడ ఏమైనా జరిగితే విచారణ చేయించవలసిన బాధ్యత కోర్టు మీద కూడా ఉంది అని చెప్పి ఇచ్చారు తీర్పు. అది మధ్యంతరంగా మాట్లాడారు, మళ్ళీ కేసు వాయిదా వేశారు. మీకు పక్కనేమో తప్పు లేదు అన్నారు, ఓ పక్కన కోర్టు ఏమో తప్పు జరిగింది అన్నారు. హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అడుగుతుంది ఏంటి? ప్రొసీజర్ ల్యాప్సెస్ గురించి అడిగారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో రాశారు జడ్జి గారు, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 కోట్లు ఇచ్చామన్నారు కదా సార్, మరి 14 కోట్లు ఇవ్వడానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. చందు గారు ఏంటో ప్రొసీజర్? పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి 1 మంత్ ముందు, 30 days ముందు అభ్యంతరం అడగాలి. ఆ అభ్యంతరం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్షన్ తీర్మానం చేశారు. ఎప్పుడు 19 తీర్మానం చేశారు. హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. రిజల్యూషన్ లో సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టారండి. అది హైకోర్టు ఈ జడ్జిమెంట్. అది సుబ్బారెడ్డి గారు మీరు ప్రెసిడెంట్ ఫాలో అవ్వలేదు. అంటే అన్ని తప్పులు కనబడుతున్నారు. కల్తీ నెయ్యి కావచ్చు, వీలు కావచ్చు. కల్తీ నెయ్యి గురించి సిబిఐ చెప్పింది కోర్టుకి, ఏ రకంగా నెయ్యి కల్తీ అయ్యిందో అని ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ ఉన్నాయి. రవికిరణ్ గారు మాట్లాడుతూ ఒక్కసారి మీది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బట్ల రామారావు గారితో మాట్లాడుతాం.